ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. జీవశాస్త్రం ప్రశ్నపత్రం గురించిన విశ్లేషణను అందిస్తోంది. ఈ ప్రసంగం చేసిన వారు ఆదిలాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1 గజెటెడ్ ఉపాధ్యాయుడు బి పొచ్చారెడ్డి. ఈ నుండి మార్చి 21 నుండి ప్రారంభమయ్యేటువంటి 10వ తరగతి వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి ఎటువంటి సన్నద్ధత అవసరం అనేది ఈ కార్యక్రమంలో వినబోతున్నారు. విద్యార్థులారా, సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలో పేపర్ 1 మరియు పేపర్ 2 అనేవి ఉంటాయి. దీనిలో పేపర్ 2 జీవశాస్త్రానికి సంబంధించింది. జీవశాస్త్రములో మొత్తము 40 మార్కులకు గాను పార్ట్ ఏ, పార్ట్ బి అనేటువంటి విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏ అనేది 30 మార్కులకు గాను, పార్ట్ బి అనేది 10 మార్కులకు గాను ఉంటుంది. ప్రశ్నపత్రం యొక్క రూపురేఖలు, ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగబడతాయి అనేటువంటిది చూసినట్లయితే, ఈ సంవత్సరము 10వ తరగతి ప్రశ్నలు బార్కోడ్తో రాబోతుంది. అదేవిధంగా రాయాల్సినటువంటి సమాధాన పత్రాన్ని కూడా బుక్లెట్ రూపంలో ఇవ్వబడుతుంది. దీన్ని మీరు గమనించగలరు. అదేవిధంగా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రాయడానికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడతాయి. కాబట్టి పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకొని అక్కడ మీ యొక్క కేటాయించినటువంటి స్థలాన్ని ముందుగానే చూసి ప్రశాంతంగా కూర్చొని రాయాల్సి ఉంటుంది. జీవశాస్త్ర ప్రశ్నపత్రము 40 మార్కులలో పార్ట్ ఏలో 30 మార్కులు, పార్ట్ బిలో 10 మార్కులు ఉంటాయి. కాబట్టి పార్ట్ ఏలో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ 3 విభాగాలుగా విభజించబడి ప్రశ్నపత్రం అనేది ఉంటుంది. పార్ట్ ఏలో మనకు సెక్షన్ 1లో 2 మార్కులకు సంబంధించినటువంటి 3 ప్రశ్నలు అడగబడతాయి. ఈ 3 ప్రశ్నలు మనకు ఏ అంశాల నుండి రాబడతాయంటే, మొదలు మనకి 2 మార్కులకు ప్రశ్న క్వశ్చనింగ్ అనేటువంటిది, హైపోథెసిస్ అనేటువంటిది అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రశ్న నిత్య జీవిత వినియోగానికి సంబంధించింది, ఒక ప్రశ్న ప్రయోగాలు, దానిలోని పరికరాలు లేదా ప్రయోగం నిర్వహించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ 3 ప్రమాణాల ఆధారంగా మనకు ప్రశ్నలు అనేవి అడగబడతాయి. సెక్షన్ 2లో మనకి అడిగేటువంటి ప్రశ్నలు 4 మార్కులకు ఉంటాయి. ప్రతి ప్రశ్న మనము దగ్గరగా 6 నుండి 7 వాక్యాలలో సమాధానము రాయాల్సి ఉంటుంది. ఈ అంశంలో అడిగేటువంటివి, ఒకటి విషయావగాహన ప్రశ్న అనే ఉంటుంది, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అదేవిధంగా సమాచార సేకరణ నైపుణ్యము, ఇన్ఫర్మేషన్ స్కిల్. అదేవిధంగా డైలీ అప్లికేషన్, నిత్య జీవిత వినియోగము. ఈ ప్రశ్నలు అనేవి మనకి పాఠ్యాంశాలలో నుండి సేకరించబడతాయి. కాబట్టి ఏ ప్రశ్నలు వస్తాయనేది మనము చూద్దాము. సెక్షన్ 3లో అడిగేటువంటి ప్రశ్నలు 6 మార్కులకు గాను ఉంటాయి. ఇందులో మనకు ఒక ప్రశ్న అనేది చాయిస్ రూపంలో ఉంటుంది. కాబట్టి 3 ప్రశ్నలకు 2 ప్రశ్నలకు మాత్రమే మనము సమాధానము రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు 6 మార్కులకు ఉన్నాయి. కాబట్టి వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, పటాలతో కూడినటువంటి సమాధానము రాయాల్సి ఉంటుంది. విషయావగాహనలో మనకి 18 మార్కులు కేటాయించబడతాయి. కాబట్టి 18 మార్కులు 10 పాఠ్యాంశాల నుండి ఎక్కడెక్కడి నుంచి అడగబడతాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి చూసినట్లయితే, మొదటి పాఠము పోషణలో మనకి జీర్ణక్రియకు సంబంధించినటువంటి అంశాల నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. జీర్ణాశయము మరియు చిన్నపోగులో జరిగేటువంటి జీర్ణక్రియ విధానాన్ని వివరించి రాయండి అని అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాఠ్యాంశం 2లో వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ మధ్య పోలికలను వివరించి రాయండి అని అడగవచ్చు. లేదా అవాయు శ్వాసక్రియ అనగానేమిటి, నిత్య జీవితంలో అవాయు శ్వాసక్రియ యొక్క ఉపయోగాలను వివరించండి అని అడగవచ్చు. అదేవిధంగా 3వ చాప్టర్ నుంచి ప్రసరణ వ్యవస్థలో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఏంటిది అంటే, హృదయం యొక్క అంతర్నిర్మాణాన్ని వివరించి రాయండి అనేటువంటి ప్రశ్న అడగవచ్చు. అదేవిధంగా హార్దిక వలయము, కార్డియాక్ సైకిల్ని వివరించి రాయండి అని అడగవచ్చు. అదేవిధంగా మనకి మెదడులోని వివిధ భాగాలు, అవి నిర్వర్తించేటువంటి విధులను రాయండి అని కూడా అడగవచ్చు. మళ్ళీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల శాఖీయ ప్రత్యుత్పత్తులను ఉదాహరణలతో వివరించి
రాయండి అనవచ్చు. మనకి మెండల్ యొక్క ఏక సంకలన ప్రయోగంను ఏదైనా ఒక ఉదాహరణని తీసుకొని F2 తరం వరకు రాసి వాటి యొక్క జన్యురూప దృశ్యరూప నిష్పత్తులను రాయండి అని అడగవచ్చు. AS1 అకాడమిక్ స్టాండర్డ్ 1లో విషయావగాహనలో వచ్చేటువంటి ప్రశ్నలు మనకి 18 మార్కులు కాబట్టి ఏ అంశాన్ని అడిగినా కూడా దానిలోనే ఎన్ని మార్కులకు అడగబడిందనే ఆధారంగా చేసుకొని మనము సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి AS2లో పరికల్పన అనేటువంటి అంశంలో ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు అంటే చిన్న పేగులో మైక్రోవిల్లేలు లేకపోతే ఏమవుతుంది అని అడగచ్చు. లేదా ఆస్యకుహరంలో లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించకపోతే ఏమవుతుంది. లేదా పెరిస్టాలిక్ చలనాలు జరగకపోతే ఏమవుతాయి. అదేవిధంగా గ్లైకాలిసిస్ చర్య అనేది జరగకపోతే ఏమవుతుంది. అంటే పరికల్పన అనేది 2 మార్కులకు అడుగుతారు కాబట్టి మీ యొక్క ఆలోచన ఆ అంశానికి ఏ స్థాయిలో అవగాహన చేసుకున్నారు అనే దాని ఆధారంగా మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి దృశ్యరూప నిష్పత్తులలో కలిగేటువంటి విభిన్నమైనటువంటి మార్పులు స్థిరంగా ఉండకపోతే ఏమవుతుందని, క్షయకరణ విభజనలో క్రోమోజోమ్లు సగానికి తగ్గించబడకుంటే ఏమవుతాయని, అదేవిధంగా మెండల్ నిర్వహించినటువంటి ప్రయోగంలో బఠానీ మొక్క కాకుండా ఇంకో ఏదైనా మొక్కను తీసుకుంటే ఏమై ఉండొచ్చు. పరికల్పన అనేవి ఏ విధమైన ప్రశ్న వచ్చినా కూడా ఆ అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు రాసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరొక నైపుణ్యము, మరొక అకాడమిక్ స్టాండర్డ్ ఏంటిది అంటే మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. విద్యార్థులారా, మన 10వ తరగతిలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యవస్థలు, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ యొక్క ఫ్లో చార్టు, శ్వాస వ్యవస్థ యొక్క శ్వాస మార్గము, రక్త ప్రసరణ వ్యవస్థలో మనకి గుండె యొక్క అంతర్నిర్మాణము, అదేవిధంగా మనకి ప్రయోగాలకు సంబంధించినటువంటి పటాలు ఉన్నాయి. హైడ్రిలా ప్రయోగం కావచ్చు, అదేవిధంగా కిరణజన సంయోగక్రియలో స్టార్చ్ ఏర్పడుతుందని నిరూపించే ప్రయోగాలు. ఎక్కడైతే డయాగ్రామ్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డయాగ్రామ్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయో ఆ వాటిని కూడా మనం చక్కగా నేర్చుకోవాలి. మనకు గత సార్లు అడిగినటువంటి ప్రశ్నలలో మనకి నెఫ్రాన్ నిర్మాణము, అదేవిధంగా మనకి మూత్రపిండం యొక్క నిలువు కోత, అదేవిధంగా మూత్రం ఏర్పడేటువంటి వివిధ దశలు, ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కడైతే డయాగ్రామ్ బేస్డ్గా ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అదేవిధంగా మనకి భేదాలు, పోలికలు, ఇటువంటి ప్రశ్నలు మనకి 4 మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే 2 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయో వాటి మధ్య పోలికలు, భేదాలు అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనకి వాయు శ్వాసక్రియకి అవాయు శ్వాసక్రియకి మధ్య భేదాలని, లేదా అదేవిధంగా కర్ణికలకి జఠరేఖలకి మధ్య ఉన్నటువంటి భేదాలు రాయమని, ఇటువంటి అంశాలు అనేవి మనకు అడుగుతూ ఉంటారు. శాఖీయ ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి మధ్య భేదాలను రాయండి. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి ఒక అంశాన్ని మీరు సమగ్రంగా అధ్యయనం చేస్తే రెండవ అంశం కూడా రాసే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా మనకి మరొక అంశం చాలా ప్రాధాన్యత కలిగింది. అదేంటిదంటే ప్రయోగాల నుండి మనకు ప్రశ్నలు వస్తాయి. పాఠ్యాంశాలలో ఉన్నటువంటి 10 నుండి 11 ప్రయోగాలు మీరు చక్కగా చూసినట్లయితే దాని నుంచి ఖచ్చితంగా మీరు 9 మార్కులు సాధించవచ్చు. మొదటి పాఠంలో 3 చాలా ప్రధానమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. హైడ్రిలా మొక్క ఆధారంగా కిరణజన సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగము, అదేవిధంగా మోల్స్ అర్ధపత్త ప్రయోగము, కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించేటువంటిది, అదేవిధంగా మొక్కలలో పిండి పదార్థం ఏర్పడుతుంది అని నిరూపించే ప్రయోగము. శ్వాసక్రియ పాఠ్యాంశంలో మనకి అవాయు శ్వాసక్రియకు సంబంధించిన ప్రయోగాలు ఉన్నాయి. శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని విడుదలవుతున్నటువంటి ప్రయోగాలు ఉన్నాయి. అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించడానికి కావాల్సినటువంటి పరికరాలు, విధానము, మనకి బ్రెడ్ మోల్డ్ యొక్క పరిశీలన ప్రయోగము ఉన్నది. ఇటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి సమాధానాలు రాసేటప్పుడు మనము ప్రయోగంలో అడగబడినటువంటి పరికరాలు ఏమిటి, ప్రయోగం చేసే విధానము, ప్రయోగం యొక్క పరిశీలనలు, ప్రయోగం యొక్క ఫలితాలు, ప్రయోగం నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటిని మీరు చక్కగా నేర్చుకుంటే ప్రశ్న ఏ విధమైన రూపంలో వచ్చినా కూడా మీరు రాసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాచార నైపుణ్యానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు అనేవి మన పాఠ్యాంశాలలో ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా ఎక్కడైతే టేబుల్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందో, పట్టిక రూపంలో సమాచారం ఉంటుందో ఆ సమాచారం అనేది మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనేవి
మనకు చాలా సులువుగా మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇవ్వబడ్డటువంటి పట్టికను మీరు జాగ్రత్తగా పరిశీలించి దాని యొక్క పూర్వ సమాచారాన్ని ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుంటే అక్కడ అడగబడినటువంటి అన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలను రాయగలుగుతారు. ముఖ్యంగా జీర్ణక్రియ ఎంజైమ్ల యొక్క చార్ట్ కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల విటమిన్లు, అందులో మనకు లభించేటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కలిగేటువంటి వ్యాధులు, అదేవిధంగా విసర్జక పదార్థాలు, మొక్కల యొక్క విసర్జక పదార్థాలు, వాటి యొక్క ఉపయోగాలు, వివిధ జీవులలో శ్వాసాంగాలు, వివిధ జీవులలో విసర్జక అంగాలు, అదేవిధంగా మనకి ఇవ్వబడేటువంటి మెదడు, దాని యొక్క వివిధ భాగాలు, దాని యొక్క విధులు, ఇటువంటి ప్రశ్నలు అనేవి టేబుల్ ఫామ్లో ఉన్నటువంటి సమాచారం నుండి అడగబడతాయి. కాబట్టి మీరు అక్కడ ఇవ్వబడేటువంటి సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి ఆ సమాచారం ఆధారంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం అనేది అకాడమిక్ స్టాండర్డ్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి 10 పాఠ్యాంశాల నుండి ఏ పాఠ్యాంశం నుండి అయినా అకాడమిక్ స్టాండర్డ్ రూపంలో ప్రశ్నల యొక్క రూపకల్పన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పాఠ్యాంశాలలో అన్ని పాఠ్యాంశాలను మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఉన్నటువంటి 2 పాఠ్యాంశాలు కాస్త మనకి జనరలైజ్గా ఉంటాయి. పర్యావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి సహజ వనరులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవి డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సహజ వనరుల సంరక్షణకు మీరు సూచించే సూచనలు రాయండి అని, లేదా సహజ వనరులు నశించిపోతే జరిగే పరిణామాలు రాయండి అని, సహజ వనరుల యొక్క పునరుద్ధరణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆహారపు గొలుసులు కలిసి ఏర్పడేటువంటి ఆహారపు జాలకాలు, వివిధ రకాల పిరమిడ్లు, వీటిని మీరు సాధన చేస్తే ఈ 2 పాఠ్యాంశాల నుండి సులువుగా మార్కులను మీరు పొందవచ్చు. జీవశాస్త్రంలోని పార్ట్ బిలో కూడా మనకి వచ్చేటువంటి సమాధానాలు ఈ 10 పాఠ్యాంశాల నుండి ఉంటాయి. కాబట్టి పుస్తకం యొక్క చివరన ఇవ్వబడేటువంటి పార్ట్ బి క్వశ్చన్స్ని మీరు ఒకసారి సాధన చేయండి. అదేవిధంగా మనకు ఈ అభ్యాస దీపికలలో ఇవ్వబడేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ని కూడా మీరు సాధన చేయడం వల్ల జీవశాస్త్రంలో మంచి మార్కులను సాధించవచ్చు. ఇక్కడ మనము జీవశాస్త్రము మరియు భౌతిక శాస్త్రము 2 మార్కులను కలిపి సైన్స్ మార్కులుగా పరిగణించబడతాయి. కాబట్టి జీవశాస్త్రంలో 40కి మనం మంచి మార్కులు సాధించడం వల్ల మార్కులు సైన్స్ రూపంలో మనకి ఎక్కువగా వస్తాయి. ఈ సంవత్సరం నుండి మనకు గ్రేడింగ్ అనేది తీసివేయబడి మనకి మెమోలలో మార్కులు అనేవి ఇవ్వబడతాయి. కాబట్టి ఈ జీవశాస్త్రంలో సాధించే మార్కులు మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి పరీక్షలో ఒత్తిడి లేకుండా సమాధానాలు రాయాలి అంటే మనము ముందుగానే సన్నద్ధమై ఉండాలి. అన్ని రకాల ప్రాక్టీస్ పేపర్స్ యొక్క పరిశీలన తర్వాత మళ్ళా ఎక్కడైతే మనకు తక్కువ మార్కులు వస్తున్నాయో లేదా ఏ అంశాలను అయితే మనం ఇంకా చదవాల్సి ఉందో వాటిపైన మనం కాస్త శ్రద్ధ వహించి మరొకసారి వాటిని రిపీట్ చేయడం వల్ల మనము మంచి మార్కులు సాధించగలుగుతాము. విద్యార్థులారా, ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా మీరు ముందుగానే పరీక్ష హాల్కి చేరుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా 1 నిమిషము మీ యొక్క జ్ఞానాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవడం వల్ల మీరు చదివినటువంటి అన్ని అంశాలను గుర్తు తెచ్చుకొని మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు రాయడం అనేది జరుగుతుంది. ఒత్తిడి లేని పరీక్షలు మీ యొక్క విజయానికి నాందిగా ఉంటాయి. కాబట్టి మంచి మార్కులు సాధించాలి. ఆ మార్కులు మీ యొక్క భవితకి ఉపయోగపడాలని ఆశిస్తూ నమస్కారం. ఇప్పటిదాకా మీరు 10వ తరగతి పరీక్షలకు పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో 10వ తరగతి జీవశాస్త్రం ప్రశ్నపత్రం గురించి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 1 గజిటెడ్ ఉపాధ్యాయుడు బి పొచ్చారెడ్డి అందించిన విశ్లేషణ ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.